బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ యొక్క రామాయణం మూవీ హీరో వచ్చి రణబీర్ కపూర్ అనమాట. రావణాసురుడిగా విలన్గా నటిస్తున్న హీరో అతను. సో నిజ జీవితంలో ఆ యొక్క మూవీలో యష్ సో విలన్గా నటిస్తున్నాడు అనమాట. సో దీనికి హైలీ గ్రాఫిక్స్ అనేది వీళ్ళు వాడడం అనేది జరుగుతుంది. సో అది ఎలా ఏంటి ఆల్రెడీ ట్రైలర్ అనేది వాళ్ళు ఒక చిన్న ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసి సో రివీల్ చేయడం అనేది జరిగింది. సో ఫుల్ హెచ్డి అనేది వదులుతాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సో ఈ యొక్క రామాయణం మూవీ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అందరికి తెలుసు, నార్మల్గా అందరికి తెలిసిందే అది. సో కొత్తగా ఏమన్నా చూపిస్తారా అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయాలా. సో వాళ్ళు ఏం చేశారంటే, కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాల్సినంత అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తామా అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. సో రాముడికి మ్యారేజ్ అవుతుంది, సీతాదేవిని వనవాసం తీసుకొని వెళ్తాడనమాట. అక్కడ రావణాసురుడు వస్తాడనమాట. అది ఎందుకని వస్తాడు, సో రావణాసురుడి చెల్లెలో ఎవరో మ్యాక్సిమం అడవిలో తిరుగుతుంటే రాముడు ముక్కు కోసేస్తాడనమాట ఆమెకి. సో అందువల్ల రావణాసురుడు వస్తాడు, ఎత్తుకొని వెళ్తాడు అనమాట సీతాదేవిని నార్మల్గా. సో ఇది నార్మల్గా అందరికీ తెలిసిన స్టోరీ. మరి దీన్ని హై విజువల్గా ఎలా చూపిస్తారు అనేది తెలియాలన్నమాట. ఇప్పుడు వచ్చిన ఇదిగా చూసుకున్నట్లయితే, సో దీంట్లో ఎక్కువ సీజీఐ అనేది వాడేస్తున్నారు. నార్మల్గా ఎక్కువ సీజీఐ వాడితే ఏఐ ఆర్టిఫిషియల్ అనేది కనబడుతుంది అనమాట ఎక్కువగా. అంటే ఆ ఫీల్ అనేది వస్తుంది. నేను అదేం చెప్పను, కానీ మూవీ బడ్జెట్ వచ్చే 4,000 2,000 కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట రకరకాలుగా. సో చూసుకున్నట్లయితే మొత్తానికి ఈ యొక్క మూవీ అనేది హైలీ విజువల్స్తో మనకు చూపించాలి, చెయ్యాలి అని చెప్పి చేస్తున్నారు అనమాట గట్టి పట్టుదలతో. దీంట్లో యష్ గారి యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో రణబీర్ కపూర్ గారిది యాక్టింగ్ ఎవరిదైతే ఉంటుందో రాముడి క్యారెక్టరు, సో రాముడు అంటే మనశ్శాంతి. సో రాముడు ఎలా ఉండాలి, నెమ్మదిగా మాట్లాడాలి, డైలాగ్స్ కూడా నెమ్మదిగా చెప్పాలన్నమాట. సో ఒక బాణం వేసేటప్పుడు తప్ప మిగతా ఆయన చలనాలన్నీ నెమ్మదిగానే ఉంటాయి, మనశ్శాంతిగా ఉంటాడు అనమాట. మరి పెద్ద పెద్ద రాక్షసుల్ని ఎలా ఎదుర్కొంటాడు, ఎలా ఏంటి అని చెప్పి ఆ మూవీ టైటిల్ ఇంతకుముందు వచ్చిన గ్లిమ్స్లో మనం చూసామన్నమాట. సో కొత్తగా వదులుతున్న ఈ గ్లిమ్స్లో కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొత్తగా ఏంటి, మామూలు పాతదే కదా, సో తెలిసిన స్టోరీయే కదా, సో ఆ యొక్క తెలిసిన స్టోరీనే మీరు ఇంకా అద్భుతంగా ఎలా చూపించాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎలా చూపిస్తారా అనేది తెలియాలి. ఇక్కడ మెయిన్ లాజిక్ ఒకటి ఉంది, మెయిన్ పాయింట్ ఒకటి ఉందన్నమాట. ఐమాక్స్ అని చెప్పి వీళ్ళు ఆ యొక్క పోస్టర్ మీద వేస్తున్నారు. సో ఇది నిజంగానే ఐమాక్స్ ఫార్మేట్లో వస్తుందా అని చెప్పి మీకు ఒకటి తెలియాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఐమాక్స్ ఫార్మేట్ అంటే, ఇప్పుడు రామాయణ మూవీ తీస్తున్నారు కదా, ఐమాక్స్ ఫార్మేట్ అంటే, ఒరిజినల్ ఐమాక్స్ ఫార్మేట్ అంటే ఇప్పుడు తీస్తున్నారు కదండి వారణాసి మూవీ, మహేష్ బాబుది, రాజమౌళి గారు తీస్తున్నారు. అది ఒరిజినల్ ఐమాక్స్ ఫార్మేట్. అది ఎత్తు ఉంటుంది, ఎత్తు హైట్ ఎక్కువ, 70 అడుగులు హైట్ ఎక్కువ అనమాట. 17 mm స్క్రీన్ అది, ఓకే అంతే అనుకుంటా, అంతే 1.43:1, ఓకే. సో ఇది ఎత్తుగా ఉంటుంది అనమాట. చూసేవాడికి ఇలాగే చూస్తాడు కాబట్టి ఎత్తు ఇలాగే కనిపిస్తుంది కాబట్టి, ఎత్తుగా కనిపిస్తుంది కాబట్టి బొమ్మ అనేది ఒక 3D లెవెల్లో కనిపిస్తుంది మనకు. సో అదే రామాయణం మూవీ విషయానికి వస్తే అది కూడా ఐమాక్సే, కానీ రేషియో డిఫరెంట్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క రామాయణం మూవీ వచ్చి 1.19:1 అనమాట. అంటే ఈ మూవీ స్క్రీన్ వచ్చి ఎత్తుండదు, వారణాసి మూవీ తీస్తున్నంత పెద్ద స్కేల్ ఉండదు, వెడల్పు ఎక్కువ అర్థం చేసుకోండి. ఇప్పుడు నార్మల్గా ఐమాక్స్ వారణాసి మూవీ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట, ఇలా ఇంత పెద్ద స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట. అదే రామాయణం మూవీ విషయానికి వస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇది వచ్చి 1.19:1 అనమాట. సో వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఎత్తు తక్కువ. వారణాసి విషయానికి వస్తే హైట్ ఎక్కువ, వెడల్పు నార్మల్గానే ఉంటుంది అనమాట. ఇది మీకు తెలియాలనుకుంటే ఆ మూవీని ఆ రేషియోలో పెట్టి తీస్తున్నారనమాట. మరి విజువల్స్ని వరల్డ్గా చూపిస్తున్నారనమాట. ఈ యొక్క టైటిల్ గ్లిమ్స్ అనేది ఎలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి పక్కన పెట్టేసింది. చూడండి, ఎక్కువ సీజీ వాడారంటే
ఏ ఆర్టిఫిషియల్ అనేది కనిపించేస్తుంది అనమాట, బొమ్మలుగా. సో అది చూసేవాడికి నార్మల్గా అనిపిస్తుంది అనమాట. అది ప్రస్తుతం ఈ యొక్క ట్రైలర్లో కనిపిస్తుంది. మరి మన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, దాన్ని కనెక్ట్ అయ్యేలా ఏ విధంగా చేసుకుంటారు అనేది తెలియాలి. చూద్దాం. మూవీ అంటే ఆ మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే బడా రాక్షసులు ఉన్నారు, పెద్ద రాక్షసులు ఉన్నారు. సో రావణాసురుడు పంపిస్తుంటాడు అనమాట రాముడి మీదకి, అందరినీ మట్టి కల్పిస్తుంటారు అనమాట. సో అంత పెద్ద రాక్షసుల్ని మట్టి కల్పించాలి, వాళ్ళని చూపించాలి, ఆ విజువల్ని చూపించాలి అని అంటే ఎక్కువ సీజీ వాడాలి. ఇది ప్లస్ పాయింట్. నార్మల్గా మీకు అర్థమైంది అనుకుంటా. ఒక పెద్ద మనిషిని చూపించాలంటే ఎక్కువ సీజీ వాడాలి. ఓకే, ఎక్కువ విజువల్స్ని వాడాలన్నమాట. వాడాల్సి వస్తుంది, వాడాలి అంతే, తప్పదు, ఇంకా అది తప్పదు. సో దానికి కానీ మైనస్ పాయింట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇదొకటి. సో ఇక మన రాముడు రావణాసురుని ఎలా ఓడిస్తాడా, లేకపోతే ఓడించడా, 2 పార్ట్ల లేకపోతే 3 పార్ట్ల అనేది తెలియాలి. వస్తున్నాయి 2 పార్ట్లు అని చెప్తున్నారు అనమాట. 4,000 బడ్జెట్. ఓకేనా. సో ఈ యొక్క మూవీని మన ఇండియన్ వాళ్ళు ఎలా కనెక్ట్ చేసుకుంటారు అనేది చూడాలన్నమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తానండి. ఓకేనా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి భయ్యా. ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే, బాయ్.